జెంట్స్కి సమస్యలు చెప్పుకున్నాం, బాడీ పార్ట్స్ లేడీస్కి ఉన్నటువంటి బాడీ పార్ట్స్లో వచ్చే సమస్యలన్నీ ఆయా విభాగాల్లో ఆ పర్టికులర్ అవయవాల్లో ఆ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు మీకు సపోజ్ మెన్స్ట్రువల్ సైకిల్ తీసుకుందాం, లేడీస్కి మెన్స్ట్రువల్ సైకిల్ అవుతుంటుంది. ఎప్పుడైతే వీళ్ళు ఆల్కహాల్, స్మోకింగ్, మత్తు పదార్థాలకు అలవాటు పడతారో దాని మీద నియంత్రణ కోల్పోతారు. ఆ సైకిల్ మీద నియంత్రణ కోల్పోయి ఇష్టానుసారంగా ఆ సైకిల్ అవుతూ ఉంటుంది. అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి, సో అదొక సమస్య. అట్లాగే మిస్క్యారేజ్, గర్భధారణ ధరించిన తర్వాత ఎప్పుడైతే ఆల్కహాల్, స్మోకింగ్, మత్తు పదార్థాల వల్ల గర్భాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు తినే తిండి ఇద్దరికి అందాలి. అక్కడ ఆవిడకి లోపల ఉన్నటువంటి బేబీ కానీ ఆ వూంబ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలాంటి కండిషన్ కూడా దెబ్బతినే అవకాశం. ఎప్పుడైతే వాళ్ళు పోషకాహార పదార్థాలు తీసుకోకుండా మత్తు పదార్థాలు, ఆల్కహాల్ ఇవన్నీ తీసుకుంటారు, అల్టిమేట్గా మిస్క్యారేజ్, బ్లీడింగ్ అయిపోతుంది, మిస్క్యారేజ్ అయిపోతుంది. అంటే అక్కడ కూడా సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది మత్తు పదార్థాల వల్ల కానీ వీటి వల్ల కానీ. తర్వాత వీటి మీద ఎక్కువ ఆధారపడిన తర్వాత తిండి కూడా ఎక్కువ అయిపోద్ది. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏమో తినకుండా ఉంటారు, వాళ్ళకి లివర్ పాడైపోద్ది. కొంతమంది ఓవర్గా తింటారు, ఎందుకంటే ఆల్కహాల్ కానీ మత్తు పదార్థాలుగా తీసుకున్న తర్వాత ఫుడ్ ఎక్కువ తినాలనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఆ గ్లూకోజ్ సైకిల్ మెటబాలిజం పెరిగిపోయినప్పుడు ఆల్కహాల్కి గ్లూకోజ్ కావాలి బర్న్ చేయడానికి, ఆల్కహాల్ తాగినప్పుడు ఫుడ్ కావాలి బర్న్ చేయడానికి, అది లేదా పొట్టబయలు బర్న్ చేస్తుంది. సో ఆ బర్నింగ్ ప్రాసెస్లో ఈ ఆల్కహాల్కి కార్బోహైడ్రేట్ తీసుకుంటుంది. అందుకని చూడండి చాలామంది తాగిన తర్వాత తినడానికి ప్రయత్నం చేస్తారు ఎక్కువ. అలా తిన్నప్పుడు ఏమవుతుందంటే బర్నింగ్ ప్రాసెస్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ వెళ్ళిపోవడం, తీసుకోవాల్సిందంటే కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటాం, తినాల్సిన దానికంటే ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు. తద్వారా ఏమవుతుంది, ఒబేసిటీకి గురవుతారు. ఒబేసిటీకి గురైన తర్వాత ఒబేసిటీ నుంచి నెక్స్ట్ ఆస్పెక్ట్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పీసీఓడీస్, ఇతర మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాబ్లమ్స్, ఇతర హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇలాగ వన్ ఆఫ్టర్ వచ్చేసి డయాబెటీస్, ఒకసారి డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ సమస్యలు వచ్చినాయి అంటే ప్రెగ్నెన్సీ చాలా డెలికేట్గా, అనీజీగా, చాలా తలకాయ నొప్పులతోటి తల్లి ప్రాణానికి, పిల్ల ప్రాణానికి ముప్పు వచ్చే విధంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మహిళలు ఇలాంటి మత్తు పదార్థాలకు కానీ ఆల్కహాల్కి కానీ వీటికి గురవుతారో, ఇలాంటి వాటికి అలవాటు పడతారో లేదా బానిసలు అవుతారో నెక్స్ట్ జనరేషన్కి ఇబ్బంది.